నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గదులు అద్దెకిచ్చే సమయంలో సంబంధితుల నుంచి సమగ్ర వివరాలు తీసుకోవాలని, ప్రవేశ ద్వారం వద్ద కెమెరాలు ఉండేలా చూడాలని డీఎస్పీ రమేష్ బాబు స్పష్టం చేశారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అయిన హోటల్స్, లాడ్జ్లు, అతిథి గృహాల పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించి ప్రస్తుత ఎన్నికల తరుణంలో మరికొద్ది రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు వివరించారు. లార్జెస్ట్ వానర్స్ మెనీస్ అంతా కూడా 3 టౌన్ సంబంధించినటువంటి 19 లాడ్జెస్ ఉన్నాయి. దాంట్లో 3 వర్క్ అవ్వట్లేదు. 16 మంది లార్జెస్ట్ వానర్స్ వీళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా స్థానిక సీఏ రమేష్ బాబు గారు వాళ్ళందరికీ సూచనలు ఇచ్చారు, ఏం చేయాలి ఏం చేయకూడదని. ఎవ్రీడే లార్జెస్ట్లో స్టే చేసే వాళ్ళు లిస్ట్ మార్నింగ్ 7 కల్లా పోలీస్ స్టేషన్లో ఇవ్వమని చెప్పేసి సంతకం చేసి, ఎవరైతే అక్కడ రిసెప్షన్ ఉన్నారో లేకపోతే మేనేజర్ ఉన్నారో సంతకం చేసి ఇవ్వమని చెప్పాను. అలాగే ఎక్కడైతే సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అన్ని లాడ్జెస్లో ఉన్నాయి, కానీ ఒక 3-4 లాడ్జెస్లో లేవు. అక్కడ వాళ్ళకు కూడా మేము వెంటనే 1 వీక్లో ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే అదర్వైజ్ వీ విల్ రికమెండ్ ఫర్ క్లోజర్ ఆఫ్ ది లాడ్జెస్ అని చెప్పేసి. ఈ టెక్నాలజీ ఇంత వేగంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ లేకుండా వ్యాపారం చేస్తామన్నది చాలా దురదృష్టకరమైన వాతావరణం కూడా వాళ్ళకి చెప్తాం జరిగింది. అలాగే ఎవరైతే మరి ఎన్నికల సందర్భంగా బెట్టింగ్లు కాస్త లార్జెస్ట్ రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకు కూడా అలౌ చేయొద్దని చెప్పాం. అలాగే ఎవరైనా పొలిటికల్ సెనారియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఈ తెనాల్లో షెల్టర్ చేసుకొని లేదా దూర ప్రాంతాల నుంచి షెల్టర్ చేసుకొని ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఏదన్నా అల్లర్లు సృష్టిద్దామన్న అనే ఉద్దేశం ద్వారా ఉండే మట్టుకి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం మేము తీసుకుంటాము. అన్ని లాడ్జెస్ మీద కూడా మఫ్టీలో మా పోలీసు నిఘా ఉంది. ఎవరు వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు అన్నిటి కూడా లిస్టు ఆల్రెడీ స్థానిక సిఐ 3 టౌన్ రమేష్ బాబు గారు, అలాగే 1 టౌన్లో సిఐ దశరామరావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, వీళ్ళందరూ కూడా, అలాగే పొన్నూరు టౌన్లో సంబంధించిన భాస్కర్ కూడా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లిస్టు మా దగ్గర ఉంది. ఆ రోజున ప్రత్యేకమైన నిఘా, పోలీసు నిఘా లాడ్జెస్ మీద ఉంటుంది. ఈ రోజు నుంచి కూడా, నిన్నటి నుంచి కూడా మేము అన్ని లాడ్జెస్ కూడా చెక్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తాం జరిగింది. నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాం. మీరు ఆ రోజున కౌంటింగ్ ముందు రోజు, తర్వాత రోజు కూడా మీరు స్ట్రేంజర్స్కి పొలిటికల్ ఇదున్న గొడవలు చేస్తాకి ఎవరన్నా షెల్టర్ ఇవ్వద్దని కూడా చెప్తాం జరిగింది. తర్వాత మద్యాన్ని లిక్కర్ని అలౌ చేద్దామని చెప్తాం జరిగింది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ప్యాకెట్లు కానివ్వండి, బెట్టింగ్స్ కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్స్ కూడా లాడ్జెస్లో కొన్ని లాడ్జెస్లో స్టే ఇతర ప్రాంతాల నుంచి కూడా చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే రకరకాలైనటువంటి నేరాలు చేస్తాకి ఫస్ట్ మనకు కనిపించేది లాడ్జెస్ కూడా వాళ్ళు తెలిసి చేయరు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కదా, అది కూడా లేకుండా చేయమని కూడా లాడ్జెస్ అందరూ కూడా చెప్తాను జరిగింది. కాబట్టి లాడ్జ్లో వచ్చి కూర్చొని వాడంతా ప్లాన్ చేసుకొని చేస్తాడు. పక్కన 7 లేకపోతే 2 టౌన్లోనో 1 టౌన్లోనో లేకపోతే రూరల్లోనో ఏదో ఇష్యూ చేసేసుకుని వెళ్ళిపోతాడు వాడు. కాబట్టి మేము మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు దయచేసి అలాంటి బ్యాడ్ ఫెలోస్ని ప్రోత్సహించవద్దు. మంచి భర్తైన వాళ్ళకి ఇవ్వండి. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు కూడా 4 రూపాయలు మీరు డబ్బులు తీసుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. ఏ టైంలో పోలీసు వాళ్ళు వస్తారే, మనం ఏదో అసాంఘిక పనులు చేస్తున్నామే, మనం వీడికి ఇవ్వడం కరెక్టా కాదా అని ఆలోచించుకుంటా భయపడతా మీరు రూములు అలాట్ చేయొద్దు. మీకు వచ్చేవాళ్ళు ఎక్కువ అంటే పూర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కనీసం వాడి ఆధారాన్ని తీసుకొని మినిమం మనం చూడాలి. అలాంటివి చేయకుండా చేస్తే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మేము క్వశ్చన్ చేసినప్పుడు లేకపోతే ఇంకోటి తర్వాత సీసీ ఫుటేజ్ కంపల్సరీ పెట్టించాలి. సీసీ ఫుటేజ్ పెట్టిన సార్ ఆల్రెడీ మాకు సలహా ఇచ్చారు. కంపల్సరీ సీసీ ఫుటేజ్ అనేది ప్రతి లాడ్జీలో ఉండాలి. ఇప్పుడు 3,000 కూడా సీసీ ఫుటేజ్ వచ్చేసింది. ఒకప్పుడు అంటే 25,000 30,000 అయ్యేది. ఇప్పుడు 3,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. ఒక 3-4 కెమెరాస్ పెడితే మీకు ఇబ్బంది ఏముంటుంది. బయట లోపల పెట్టమని మేము అంటారా, మీ ఎంట్రన్స్ మీ రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్కి మంచి కెమెరా దగ్గరలో పెట్టుకోండి. అలానే మీ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒకటి పెట్టుకోండి. అలానే మీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక 3 కానీ 4 కానీ కెమెరాస్ పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి నేరం జరిగినా కూడా అది మనం ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సపోజ్ నేరస్తుడే వస్తాడు,
వాడిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, వాడు ఎవడెవడో చూసుకోగలుగుతాం, వాడిని పట్టుకోగలుగుతాం, కేసులో ఉంటే కేసులో బుక్ చేయగలుగుతాం. కాబట్టి అవి మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆధార్ లేకుండా మీరు పెట్టద్దు. ఒకవేళ ఆధార్తో పాటు ఇంక వేరే ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఇచ్చినా కూడా అవి కూడా పెట్టుకోండి. అలానే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎవరెవరు ఎంతమంది వచ్చాడు, ఆ డీటెయిల్స్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ ఉంటే మీకు సేఫ్. అలానే మేమే అడిగినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పుకుంటారు. బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. జూన్ 1వ తేదీ నాటికి దేవస్థానం ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా జూన్ 1, 2, 3 తేదీలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. బోస్ రోడ్డులోని శ్రీ చిట్టాంజనేయ స్వామి దేవాలయం రేపు జూన్ 1 హనుమత్ జయంతికి 100 సంవత్సరములు పూర్తి కావస్తున్నది. 1, 2, 3 తారీఖున శని, ఆది, సోమవారములు స్వామివారికి విశేష అర్చనలు, సాయంత్రం నాడు సాంస్కృతిక కార్యక్రమములతో 3 రోజులు విశేషంగా జరుగుతున్నది. కావున సకల జనులందరూ భగవద్బంధువులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నాం. స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే పడే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటను ముందుగానే వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ప్రతి సంవత్సరం రబీ సీజన్ మొదలయ్యే సమయంలో వరి పంటను వేయడం జరుగుతుందని, తద్వారా అకాల వర్షాలకు, తుఫాన్ల బారిన పడి పంట నష్టానికి గురవుతున్నారని, అలా కాకుండా ముందుగానే వరి పంటను వేసుకోవడం, వాటి నుండి బయటపడవచ్చని ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి రైతులు వర్షపు జల్లులు కూడా వచ్చినాయి కాబట్టి వర్షము త్వరగా పడుతుందని ఆశిస్తున్నారు. వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఈ సంవత్సరం త్వరగా నైరుతి ఋతుపవనాలు తాగుతాయని చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ మన వరి పంటను ముందుగా విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము లేటుగా విత్తుకోవడం, అనగా రబీ సీజన్ వచ్చేటప్పుడు మనం విత్తుతున్నాము. కాబట్టి అకాల వర్షాలకు, తుఫాన్లకి మనం పంటను చేతికి అందిస్తున్నాం. అలా కాకుండా ముందుగా రైతు సోదరులు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మన ఉన్న మొత్తం గ్రామాల్లో రైతు సోదరులందరూ ఆలోచించి వరి విత్తుకోవడం, వ్యధ పద్ధతి ద్వారా విత్తుకొని ముందుగా మనం పంటను సేకరిస్తే, ధాన్యాన్ని సేకరిస్తే నవంబర్, డిసెంబర్లో వచ్చే తుఫాన్ నుండి మనం గట్టెక్కచ్చు. విలేజ్ యాక్షన్ ప్లాన్, రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో. అవి నివేదికలు గుంటూరుకు పంపిస్తాం. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బురిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగరు, బీపీ, ఈసీజీ మరియు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ శారదా తెలిపారు. మనం దాదాపు ఒక 10-15 ఏళ్ళుగా కూడా ఎవ్రీ మంత్ షుగర్ క్యాంప్స్ చేస్తున్నాము. అట్లానే ఈ బురిపాలెం ప్రాంగణం ప్రత్యేకించి ఈ ఉచిత ఆరోగ్య సేవలకు, అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఇవ్వటానికి ఈ ప్రాంగణంలో ఆరంభించుకుని ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం ఇవ్వటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఈ చూసే వాళ్ళకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి 100కి 70-80% బాధలు అనివ్వండి, డిజార్డర్స్ అనివ్వండి, రోగాలు అనివ్వండి, అవన్నీ కూడా డాక్టర్ సహాయం లేకుండానే మన శరీరంలోనే హీలింగ్ కెపాసిటీ ఉంటుందండి. అది పరమాత్మ అందరికీ ఇచ్చాడు. అలాగే దాన్ని ఎలా మనం తెచ్చుకోవాలి, మనలో నిద్రపోతున్న దాన్ని ఎలా తెచ్చుకోవాలి అని అంటే, ఇమ్యూనిటీని పెంచుకోవటం ఎలాగనంటే, కరోనా అప్పుడు మనందరం ఎలా చేసాము అట్లాంటివన్నీ గుర్తు రావాలి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి తినేది, తాగేది, పరిశుభ్రత, ఈ 3 కూడా అవలంబించాం. అలాగే ఎక్సర్సైజ్ చేసాం. ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. అవి చేసిన వారికి ప్రత్యేకించి షుగర్ వ్యాధుల్లో టైప్ 2 డయాబెటీస్ అనేది రివర్స్ చేస్తున్నామండి. ఇది ఎంత అద్భుతమో చూడండి. అంటే రివర్స్ చేస్తున్నాం, దాన్ని మన శరీరం నుంచి వెళ్ళగొడుతున్నాం. ఒక 5-6 మాత్రలు వేసుకునే వాళ్ళని 1 మాత్రలోకి తీసుకొచ్చాము. అట్లానే 1 మాత్ర వేసుకునే వాళ్ళకి 0 చేస్తున్నాం. అదేమి నా గొప్ప ఏం కాదండి.
ఆ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇవ్వటము, వాళ్ళకి సరైన తర్ఫీదు ఇవ్వటము, ఫలానప్పుడు లేవండి, ఫలానప్పుడు నిద్రపోండి, 8 hours స్లీప్ అనేది అందరికీ కావాలి, అలాగే మీరు తినేదానిలో ఈ మార్పు చేర్పులు చేసుకోండి అని చెప్పిన ఈ చిన్న ఒక కౌన్సిలింగ్ ఈ మాట ద్వారానే మరి ఇంతమంది రోగులకి మేము ట్రీట్ చేయగలుగుతున్నాము. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటేనండి, దీని షుగర్ వస్తే వచ్చింది, బీపీ వస్తే వచ్చింది, దాని ద్వారా మీ నరాలు చెడిపోకూడదు, మీ బ్రెయిన్ స్ట్రోక్ రాకూడదు, మనం మంచాన్ని పడకూడదు, అలాగే కాళ్ళు కీళ్ళు ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్స్ చేయించుకోవటం, దానికి సంబంధించిన బిళ్ళలు మీరు వాడకూడదు. నా కళ్ళండి అది. దానికోసం మరి 30 ఏళ్ళుగా నేను శ్రమ పడుతూనే ఉన్నాను. ఈ సింగిల్ హ్యాండెడ్ చేయటం అనేది, తర్వాత ఈ పోరాటాన్ని కూడా మీరందరూ గమనిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏడాది గడిచిపోయినా అమలుకు నోచుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 4వ విడత పంపిణీ ప్రారంభానికి తెలానిలి వేదిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మున్సిపల్ భవన నిర్మాణానికి 15 కోట్లు, నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గాల శ్మశాన వాటికలకు అవసరమైన స్థల సేకరణకు 9 కోట్లు, పట్టణంలో ముస్లింల షాదీఖానా నిర్మాణానికి 4 కోట్లు, నంది వెలుగు కొల్లిపర రోడ్డు విస్తరణకు 9 కోట్లు, కొల్లిపరలో అరటి రైతుల కోసం మినీ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 కోట్లు, మొత్తం 43 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు నాయకులు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయితే ఏడాది దాటినా సీఎం ఇచ్చిన హామీలకు అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వచ్చారు. ఆ సందర్భంగా తెనాలి చాలా వరాలు ఇస్తారని మేమందరం ఆశించాము. మేము చెప్పాల్సిన లిస్టు కూడా చెప్పాము, చాలా పెద్ద లిస్టు. కానీ హామీలు ఇచ్చారు, ఒక 5-6 హామీలు మాత్రమే. అది కూడా టోటల్ వాల్యూ వచ్చేటప్పటికి 45 కోట్లు మాత్రమే అవుతుంది. మన మున్సిపల్ బిల్డింగ్ని రీప్లేస్ చేయటం, శ్మశాన వాటికలకి, ఎస్సీ శ్మశాన వాటికలకి స్థలం కేటాయించడం, ముస్లిమ్స్కి షాదీఖానా, కొల్లిపర్లో ఆ రోడ్లు వెడల్పు చేయటం, ఇలాంటివన్నీ ఇచ్చారు. కానీ వాటిట్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. మా సంఘం వారు ముఖ్యమంత్రి గారు రాకముందే, ఒక వారం ముందే మేమందరం కూడా మా సంఘ సభ్యులందరూ కూర్చొని ఒక లిస్టు తయారు చేసి అప్పుడు ఎమ్మెల్యే గారికి పంపించాము. అలానే మీడియాకు కూడా వివరించాము. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే పెదవడ్లపూడి దాకా 4 lanes వేయాలి, మంగళగిరి దాకా విజయవాడ రూట్లో. అలానే గుంటూరు రోడ్డు కూడా 4 lanes వేయాలి. ముఖ్యంగా తెనాలి, విజయవాడ, గుంటూరు సర్క్యులర్ ట్రైన్స్ వేయించాలి. సర్క్యులర్ ట్రైన్స్ వేయించితే కనుక 10 రూపాయలకే విజయవాడ వెళ్ళొచ్చు, అలానే గుంటూరు వెళ్ళొచ్చు, దానికి వెళ్ళొచ్చు. మూడోది, ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పెట్టదగ్గ హాస్పిటల్ ఉంది, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీ పెట్టమని. అలానే నర్సింగ్ కాలేజీ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ తెనాలి కనుక వస్తే ఇక్కడ పేద ఆడపడుచులకి, అలానే పేద పిల్లలకి, ఎస్సీ ఎస్టీల వాళ్ళకి ఈ నర్సింగ్ కోర్స్ చేయటం వలన ఉపాధి కల్పించడం వాళ్ళం అవుతాం. మొన్న కరోనా వచ్చినప్పుడు తెనాల్లో నర్సింగ్ వాళ్ళు దొరక్క వేరే గుంటూరు, విజయవాడ నుంచి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కనుక పెద్ద నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసి, అలానే మెడికల్ కాలేజీ కనుక ఏర్పాటు చేస్తే మన తెనాలికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ పరిశ్రమను ఏర్పాటు చేయమని చెప్పి క్రికెట్ స్టేడియం, పెద్ద క్రికెట్ స్టేడియం కూడా తెనాలికి కావాలని చెప్పి కూడా మేము లోగడ జగన్ గారు వచ్చినప్పుడు మేము మెమరాండం ఇవ్వటం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.